నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. పంచాయతీలో గ్రామ సభలు నిర్వహిస్తామని చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ వివరణ. ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు. అమ్మవారి సన్నిధిలో పవిత్ర ఉత్సవాలు ఎంతో వైభవంగా ముగిశాయన్న ఈవో కెఎస్ రామారావు. ఉండవల్లిలోని 28వ రోజున కొనసాగుతున్న ప్రజా దర్బార్. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధన ఎత్తివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీనిపై కేబినెట్లో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదించినట్లుగా తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపు అంశం కూడా నేటి సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. సీఎం చంద్రబాబు నాయుడు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామ పంచాయతీలకు స్వతంత్ర గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వ్యయ పెంపుపై నిర్ణయాన్ని తీసుకున్నారు. వేడుకల వ్యయాన్ని 10,000 నుంచి 25,000కు పెంచినట్టుగా సమీక్షలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకొచ్చారు. మొబైల్ యాప్ రూపొందించి గ్రామీణ పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లుగా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు వివరించారు. 13,326 పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని బెజవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మ సన్నిధిలో 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలు నేటితో ముగిశాయి. ఆలయ అర్చకులు, పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దుర్గమ్మను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా పండితులు వేద మంత్రోచ్చరణలతో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివారం నుంచి నిర్వహించిన అమ్మవారి పవిత్రోత్సవాలు 3వ రోజు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజు దుర్గమ్మ ఆలయాన్ని వివిధ రకాల పూలతో ఎంతో అందంగా అలంకరించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. గత దశాబ్ద కాలంగా ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాతీగా వస్తుంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్రోత్సవాల ముగింపును పురస్కరించుకుని వైదిక కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై ఉన్న యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ నిర్వహించిన పూజా కత్రువలో ఆలయ ఈవో కెఎస్ రామారావు దంపతులు పాల్గొన్నారు. పూర్ణాహుతి కార్యక్రమ విశేషాలను ఈవో వివరించారు. శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ఈ నెల 23వ తేదీన అమ్మవారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఈవో వెల్లడించారు. ఈ రోజుతో ఇంద్రకీలాద్రి క్షేత్రంపై దుర్గామల్లేశ్వర స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో పవిత్రోత్సవాలు సంపూర్ణమైనాయి. ఈ పూర్ణాహుతితో, అలాగే కలశాల సంప్రోక్షణతో దేవాలయంలోని ప్రధాన దేవీ దేవతలు, అలాగే ఉపాలయాల్లో ఉన్నటువంటి దేవీ దేవతలందరికీ కూడా సంప్రోక్షణ నిర్వహించడం జరిగింది. అందరికీ పవిత్ర మాలధారణ కూడా మొన్నటి రోజున చేయడం జరిగింది. త్రయాన్నిక దీక్షగా అంటే 3 రోజుల దీక్షగా నిర్వహించినటువంటి పవిత్రోత్సవాలు నేటితో సంపూర్ణమైనాయి. మరి ఈ పవిత్రోత్సవాల సందర్భంగా మాకు సహకరించిన 50 మంది వైదిక సిబ్బందికి, పురోహితులకు, అలాగే అర్చకులకు, పరిచారకులకు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా వెంట ఉండి నడిపిస్తున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులకు, దేవాదాయ శాఖ అమాత్యులకు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రసాదాన్ని అందరికీ అందజేస్తామని తెలియజేస్తున్నాము. పవిత్రోత్సవాలలో ఏవైనా దోషాలు ఉన్నట్టయితే, మరి తెలియక చేసినటువంటి తప్పులు కానీ, ఆచరణ లోపంలో మంత్రహీనమో క్రియాహీనమో జరిగి ఉండవచ్చు. వాటన్నింటినీ ప్రార్థిస్తూ క్షమాప్రార్థన నిర్వహిస్తూ ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. వేద మంత్రాల చేత జలాలను మంత్రీకరించి, ఆ జలాలతో ప్రోక్షణ నిర్వహించి, హవనము నిర్వహించి, మరి ఆలయం యొక్క పవిత్రత కోసం, ఆలయంలో శక్తి కోసం, బింబాలలోని శక్తిని మరలా పునః ప్రతిష్ఠ చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా సహృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి శ్రావణ మాసంలో విశేషమైనటువంటి శ్రావణ మాసంలో ఇటువంటి ఉత్సవాలు నిర్వహిస్తుంది దేవస్థానం. మరి రాబోయే 23న శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని కూడా దేవస్థానం నిర్వహిస్తోంది. ఇప్పటికే నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఉండవల్లిలోని నివాసంలో 28వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమరావతి నిర్మాణం కోసం పెదవడ్లపూడికి చెందిన 40 మంది వృద్ధులు కలిసి సేకరించిన 28,000 రూపాయల విరాళాన్ని ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ ను కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారికి మంత్రి అభినందనలు తెలియజేశారు. 28వ రోజు కూడా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు క్యూ కట్టారు ప్రజలు. అయితే భూ వివాదాలపై ప్రజల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నందున ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు లోకేష్. సంబంధిత శాఖతో సమన్వయం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు మంత్రి. ఉండవల్లిలోని నివాసంలో 28వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలను విన్నవించారు. ఆయా విజ్ఞప్తులు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణం కోసం పెదవడ్లపూడికి చెందిన 40 మంది వృద్ధులు కలిసి సేకరించిన 28,000 రూపాయల విరాళాన్ని ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ ను కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారికి మంత్రి అభినందనలు తెలియజేశారు. మంత్రి లోకేష్ మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడికి చెందిన రైతులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. వైసీపీ అండతో గ్రామంలోని ఉప్పలపాటి చెరువు కట్టును కొంతమంది ఆక్రమించారని, దీంతో వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని ఫిర్యాదు చేశారు. పెదవడ్లపూడిలో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న 40 ఎకరాల రైతు పట్టా భూములను 2010లో నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రికార్డులు పరిశీలించి 22A నుంచి తమ భూములు తొలగించాలని గ్రామానికి చెందిన బాధిత రైతులు కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని మంత్రి భరోసా ఇచ్చారు. దివ్యాంగుడునైనా తనకు ఎలాంటి ఆధారం లేదని ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన షేక్ మౌలాలి విజ్ఞప్తి చేశారు. చిట్యాల ఐలమ్మ రజక ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాలని ఉండవల్లి గ్రామానికి చెందిన రజక సోదరులు కోరారు. బీకాం కంప్యూటర్స్ చదివిన తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని దుగ్గిరాలకు చెందిన చల్లపల్లి వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రాజధాని ప్రాంతంలో ఉన్న క్రికెట్ స్టేడియం గత వైసీపీ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపించారు. ఇంటర్నేషనల్ స్టేడియంగా తీర్చిదిద్దేందుకు 3 నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. స్టేడియం అసోసియేషన్ క్లబ్ సభ్యులతో రాజధాని ప్రాంతం మంగళగిరి నిడమరు రోడ్డు సమీపంలో ఉన్న క్రికెట్ స్టేడియాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధికి నోచుకుని స్టేడియం చూస్తే బాధాకరంగా ఉందని, గత ప్రభుత్వం కక్షపూరిత పరిపాలన కారణంగా ఈ స్థితికి చేరిందని ఆరోపించారు. ముందుగా కాంట్రాక్టర్ ఐవీఆర్సీ సంప్రదించి లీగల్ సమస్యలను పరిష్కరించుకొని కన్సల్టెన్సీతో చర్చించి స్టేడియంలో ఉన్న సమస్యల మార్పులు చేర్పులతో పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 32,000 మంది సందర్శించే స్టేడియానికి రోడ్లు, త్రాగునీరు, ప్రాథమిక అవసరాలు రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో సమకూర్చుకొని ఈ ప్రాంత ప్రజల కలను నిజం చేస్తూ ఇంటర్నేషనల్ స్థాయిలో క్రికెట్ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సంఘ ప్రతినిధులు, క్లబ్ అసోసియేషన్స్, క్లబ్స్తో కలిపి మంగళగిరి స్టేడియం ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే విషయంలో ఇక్కడికి వచ్చి మొత్తం స్టేడియం మొత్తం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తప్పకుండా చాలా బాధాకరమైన విషయం. కాంట్రాక్టర్ లేక గత 5 సంవత్సరాల నుంచి ఈ స్టేడియం మూలబడిపోయింది. అంతేకాకుండా డిజైన్ లోపం వల్ల పలు మార్పులు చేశారు. వీటిని అర్జెంటుగా ఇవాళ కాంట్రాక్టర్తో సెటిల్ చేసుకుని స్టేడియంని మళ్ళీ మొదలు ప్రారంభించాలి. ముఖ్యంగా అమరావతి ప్రాంతం, రాజధాని ప్రాంతం, ఈ ప్రాంతంలో ప్రజలందరూ కోరిక ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూడాలని అనుకుంటున్నారు ఎప్పటి నుంచో. కానీ ఒక్క అడుగు కూడా గత 5 సంవత్సరాల్లో వేయలేకపోయింది ఈ స్టేడియం. వాటిని పరిష్కరించి కాంట్రాక్టర్తో ఉన్న ఇష్యూలు, లీగల్ ఇష్యూలు అన్నీ కూడా సెటిల్ చేసుకుని త్వరలో ఒక 2-3 నెలల్లో ఇక్కడికి ఈ స్టేడియంని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి సంవత్సరం లోపల ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగే విధంగా స్టేడియాన్ని సిద్ధం చేయడానికి మేము అందరం కూడా కంకణం కట్టుకున్నాం. ఇవాళ నిజంగా స్టేడియం పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎన్నో 10 సంవత్సరాల నుంచి ఈ స్టేడియం పని జరుగుతుంది. ఈ ప్రాంత వాసుల యొక్క కళ, ఈ కళను నిజం చేయడానికి మేము గత 5 సంవత్సరాల నుంచి ఒక్క పని కూడా చేయలేదంటే మనం ఎంత కక్షపూరితంగా గత ప్రభుత్వం వ్యవహరించో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఈ స్టేడియాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రాంత ప్రజల ఆశయాలు అనుగుణంగా స్టేడియాన్ని సిద్ధం చేయబోతున్నాం. ఇప్పుడు ఏమేమి డిజైన్ మార్చాలండి? ముందుగా కాంట్రాక్టర్ ఐవీఆర్సీఎల్ వాళ్ళతో సెటిల్ చేయాలి. ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ పనులు ఐవీఆర్సీఎల్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు దివాళా తీశారు. వాళ్ళ దివాళా ప్రక్రియ కోర్టులో ఉన్నట్టున్నాయి.
లీగల్ పరిష్కారం చేయకుండా స్టేడియంను మనం ఏమీ చేయలేము ఇవాళ. కాబట్టి ఈ స్టేడియంను ముందుగా ఐవీఆర్సీలతో మాట్లాడి సెటిల్ చేసుకుని ముందు స్టేడియాన్ని రెడీగా సిద్ధం చేయాలి. మార్పులు ఎందుకంటే ఎక్కడైతే డ్రెస్సింగ్ రూమ్లు ఉన్నాయో, ఎక్కడైతే మెయిన్ స్పేస్లు ఉన్నాయో కొంచెం రెస్ట్ రూమ్లు ముందుకు వచ్చినాయి. ఎక్కడా లేని విధంగా అటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. విజిబిలిటీ కొంచెం ఇబ్బందిగా ఉంది స్టాండ్స్లో. ఆ విజిబిలిటీ కూడా క్లియర్గా చేయాలి. డ్రెస్సింగ్ రూములు కొంత మార్పు ఉంది. ఇటువంటి డిజైన్లు అన్నీ కూడా కన్సల్టెంట్స్కి అప్పచెప్తే కానీ ఇది పూర్తవదు. అవన్నీ కన్సల్టెంట్స్కి అప్పచెప్పినాక ఏమేమి మార్పులు చేయాలో మేము ముందుకు వివరిస్తాం. ఇవన్నీ ఎప్పుడు లోపల చేస్తారు సార్ ఈ నిర్మాణంలో సరిదిద్దాల్సిన పనులన్నీ? మేము వాళ్ళ వచ్చి పర్యవేక్షించాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందరం కూర్చుని ఇంతవరకు ఎపెక్స్ బాడీ లేదు. 8వ తారీఖుకి ఎపెక్స్ బాడీ వస్తుంది. ఈ ఎపెక్స్ బాడీ వచ్చే లోపల అసలు సమస్యలు ఏమున్నాయి, రాష్ట్రం మొత్తం మీద క్రికెట్కి అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయని ముందు మేము మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే అన్ని జిల్లాల్లోనూ రకరకాల సమస్యలు ఉన్నాయి. కొన్ని చోట్ల గ్రౌండ్స్ లేవు, కొన్ని చోట్ల స్టేడియంస్ లేవు, కొన్ని చోట్ల గ్రౌండ్స్ కావాల్సిన చోట గ్రౌండ్, స్టేడియం కావాల్సిన చోట స్టేడియం చేసి పూర్వ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లోనూ క్రికెట్ స్టేడియము, గ్రౌండ్ పెట్టి క్రికెట్ను ప్రోత్సహించడమే మా ఉద్దేశం. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఫైళ్లను తగలబెడుతున్నారని తెలుగుదేశం మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. 5 ఏళ్ల జగన్ పాలనలో దోచుకోలేదని చెప్పే ధైర్యం వైసీపీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. విజయవాడ వన్ టౌన్లో బుద్దా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చాలా మంది అధికారులు జైలుకు వెళ్లారని, ఇప్పుడు జగన్ కారణంగా జైలుకు వెళ్లేందుకు క్యూ కడుతున్నారని ఆయన విమర్శించారు. బుద్దా వెంకన్న కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఉన్న వారంతా దండుపాలెం బ్యాచ్ అని అన్నారు. అన్ని శాఖల్లో అవినీతి జరిగింది, అందుకే ఇప్పుడు రికార్డులు తగులబెడుతున్నారని అన్నారు. జగన్కు ఛాలెంజ్ చేస్తున్న ఒక్క శాఖలో అయినా అవినీతి చేయలేదని చెప్పగలరా అని నిలదీశారు. అవినీతి చేశారు కాబట్టి వివిధ శాఖల ఫైల్ను తగులబెడుతున్నారని పేర్కొన్నారు. అడ్డగోలుగా నియామకాలు, కాంట్రాక్టర్లు కట్టబెట్టారని, వైసీపీ నేతలు కొంతమంది అధికారులు కుమ్మక్కై దోచుకున్నారని అన్నారు. దమ్ముంటే పట్టుకోండి అని ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయని తెలిపారు. జగన్ చూసి భయపడి ఒక్కరు కూడా ఏపీకి రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. దండుపాలెం బ్యాచ్ ఒక ఇంటిని మాత్రమే దోచుకునేది. మన సినిమాలో చూసాం ఆ కర్ణాటకలో ఉన్నటువంటి దండుపాలెం బ్యాచ్. కానీ జగన్ బ్యాచ్ మాత్రం రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంది. ఏ శాఖను మిగల్చకుండా దోచుకుంది. జగన్మోహన్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మేము పలానా శాఖలో దోచుకోలేదు అని చర్చకు రాగలరా? ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు. ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది. ఇది చాలా ఘోరం, చాలా అన్యాయం. అదేంటంటే ప్రభుత్వం మీదే కదా, మీరు పట్టుకోవచ్చుగా అంటారు. దొంగలు ఎలా రావాలి, ఎలా దోచుకోవాలో మీకు తెలుసు, ఎలా తగలబెట్టాలో తెలుసు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ మీరు నంగనాచి కబుర్లు చెప్తారేంటి? టీటీడీ ఫైల్ తగలబెట్టారు, అలాగే ఇరిగేషన్ ఫైళ్ళు తగలబెట్టారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రవాణా శాఖలో ఫైళ్ళు తగలబెట్టారు, అలాగే వ్యవసాయ శాఖ ఫైళ్ళు, అనేక ఫైళ్ళు తగలబెడుతున్నారు. ఇది చూస్తూ ఉంటే రోజు తగలబెట్టుకుంటూ పోతూ దమ్ముంటే పట్టుకోండి. ఏది హైదరాబాద్లో మనం నిక్కర బ్యాచ్, బనీళ్ళ బ్యాచ్ అని వాళ్ళు ఒక సవాల్ ఇసురుతారు. మేము దొంగతనాలు చేస్తుంటాం, దమ్ముంటే పట్టుకోండి అని. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్కి వచ్చే పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చారు. నిన్న అంటాడు కోడిగుడ్లకి ఈకలు లెక్కబెట్టే మంత్రి, మా హయాంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇప్పుడు ఈ ఓపెనింగ్ జరుగుతున్నాయి అంటాడు. ఒకవేళ అదే నిజమైతే మీ హయాంలో పరిశ్రమలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు.
నగరంలో హాయ్ చిత్ర బృందం సందడి చేస్తుంది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్లు సృష్టిస్తుందని చిత్ర కథానాయకుడు నాని నితిన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో సక్సెస్ టూర్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్లోని ట్రిపుల్ పాక ఇడ్లీ హోటల్లో టిఫిన్ చేసిన హాయ్ చిత్ర హీరో నాని నితిన్, హీరోయిన్ నయన్ సారిక కాసేపు మీడియాతో ముచ్చటించారు. చిత్రం యొక్క విజయోత్సవాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో నాని నితిన్ మాట్లాడుతూ హాయ్ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో సక్సెస్ టూర్ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. థియేటర్స్లో ప్రేక్షకులను కలిసి కృతజ్ఞతలు చెప్తున్నామని, ప్రతి చోట ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. అనంతరం చిత్ర హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ హాయ్ చిత్రం విజయవంతం కావడం సంతోషంగా ఉందని అన్నారు. చిత్రంలో తాను తెలుగింటి అమ్మాయిలా కనిపించానని, చిత్రాన్ని వీక్షించి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మా సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ అయ్యిందండి. ప్రతి దగ్గర చాలా బాగా ఆడుతుంది. మేము సక్సెస్ టూర్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము కర్నూలు పైనుంచి కడప, తిరుపతి, అక్కడి నుంచి నెల్లూరు, ఒంగోలు, ఆ తర్వాత గుంటూరు, ఇప్పుడు విజయవాడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇదే లాస్ట్ అండి మాది సక్సెస్ టూర్లో. ఎక్కడికి వెళ్ళినా అందరూ రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్తున్నారు సినిమా గురించి. తప్పకుండా అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలి. ఎందుకంటే మేము ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ క్యాస్టులు, రిలీజియన్లు వీటన్నిటికంటే గొప్పది ఒకటి ఉంది, అది ఫ్రెండ్షిప్ అని చెప్పడం జరిగింది. మీరు అందరూ తప్పకుండా వెళ్ళి చూడాలి. మంచి కామెడీ సినిమా మాది, అలానే జస్ట్ మెసేజ్ కాదు, మంచి కామెడీ సినిమా. తప్పకుండా అందరు చూడాలి. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా బావగారి ఫ్యాన్స్ ఎప్పుడు చూసినా నా వెనకాల వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అలాగే ఆయనకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నేను నయన్ సారిక. వీ హ్యావ్ కమ్ హియర్ ఫర్ లైక్ అవర్ సక్సెస్ టూర్ ఫర్ ద మూవీకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మాకు. సో చాలా లవ్ అండ్ చాలా సపోర్ట్ వచ్చింది. సో అలాగే సపోర్ట్ చేయండి. అండ్ మూవీలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ పక్కా గోదావరి ఫిల్మ్. అండ్ నా క్యారెక్టర్ చాలా తెలుగు అమ్మాయి, ప్యూర్ తెలుగు అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు అండ్ ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ చూడండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ చెప్పండి. సో ఎంజాయ్ అండ్ support us just the way you have done. And I'm really grateful for all the NTR Garu fans over here. We have received so much love from Karnool to Vijayawada, whatever tours we have done, whatever place we have been to. It's been a really overwhelming feeling for me. And thank you so much for accepting us and loving us so much. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తాను శాసనసభ్యునిగా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన గన్నవరం ప్రజానికానికి గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని అన్నారు. ఇప్పటికే మల్లవల్లి వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల అభివృద్ధికి పలు దఫాలుగా పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపినట్లుగా చెప్పారు. గన్నవరం పట్టణ శివార్లో చెన్నై కోల్కతా జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ 20,000 నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. విమానాశ్రయంతో పాటు పారిశ్రామిక వాడల నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై ఉన్నతాధికారులతో చర్చించానని, వీలైనంత త్వరలో సమస్య అన్నింటికీ శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని చిట్ట చివరి భూములకు సైతం సాగునీటి అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా చెప్పిన యార్లగడ్డ ఇప్పటికే సుమారు ₹1 కోట్ల సొంత నిధులతో విద్యుత్ మోటార్లను ఉచితంగా రైతులకు అందజేసినట్లుగా వివరించారు. గెలిచిన 4 నెలల్లోని ఇచ్చిన హామీలలో దాదాపు 50% పూర్తి చేస్తామని, రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమంతో పాటు ప్రాంత అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మరిన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యాలయం ఇప్పుడే కుమారస్వామి గారు చెప్పినట్టుగా ఈ నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యూన్సీగా చేసి తీరుతానని చెప్పారు. ఎన్నికలకు ముందే మల్లవల్లి పారిశ్రామికీకరణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. వీరపనేనిగూడెం పారిశ్రామిక స్ట్రక్చర్ అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఎయిర్పోర్ట్ ఎదురుగా ఏదో ఒక ఎంఎన్సీ కంపెనీ చేస్తానని చెప్పారు. రామవరపూడి దగ్గర ఎన్నికేపూడి దగ్గర 2 వంతులు లేపిస్తానని చెప్పారు. బ్రహ్మలింగేశ్వరం రిజర్వాయర్ చేపిస్తానని చెప్పారు. ఏలూరు కెనాల్ని, పోలవరం కెనాల్ 137.6 కిలోమీటర్ల దగ్గర నుంచి ఏలూరు కెనాల్ని 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినా ఆగిపోయిన ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పారు. 15,000 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పారు. ఇది ఇళ్ల పట్టాలు మాత్రం చంద్రబాబు గారితో మాట్లాడే చెప్తున్నానని చెప్పారు. దానికి 9 మాసాలు టైం పడుతుందని ఆయన చెప్పింది నేను చెప్పాను. మిగతా 5 సమస్యల మీద నేను పనిచేస్తున్నా.
అలాగే ఈ కార్యాలయం ఈ రోజు ఓపెన్ చేయడానికి ఇంత లేట్ అవడానికి కారణం ఆషాఢ మాసం మంచి రోజులు కాకపోవడం వల్ల. పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార హత్య ఘటనపై నిరసన తెలియజేస్తూ జనసేన వీర మహిళలు సెంట్రల్ నియోజకవర్గంలోని నందమూరి నగర్ సెంటర్ నుండి పైపుల్ రోడ్డు సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంబిశెట్టి వాసు, జనసేన పార్టీ మహిళా విభాగం రీజనల్ కోఆర్డినేటర్లు రావి సౌజన్య, మలిపు విజయలక్ష్మి హాజరై దారుణ హత్య ఘటనను ఖండించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్ని చట్టాలు ఉన్నా ఇంకా ఆడవారిపై ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని, కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని అన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహిళ అయి ఉండి కూడా ఇంతవరకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని తెలిపారు. హైకోర్టు ఈ ఘటనపై స్పందించి సుమోటాగా తీసుకుంది కానీ ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇప్పటికైనా ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా రక్షాబంధక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ మొన్న కలకత్తాలో డాక్టర్ మౌనిత కిరాతకంగా నరికి చంపేశారు. ఎక్కడో సాట రోజుకొకసాట మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇది పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మహిళల పట్ల మాట్లాడుతూ ఉన్నారు. మహిళలకి రక్షణ లేని ఈ ప్రభుత్వంలో ప్రతి మహిళలకి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మహిళలకి రక్షణ కల్పించాలి, మంచి చట్టాలు రావాలని ఒక ఆలోచనతో ఉంటే ఎక్కడో సాట ఏదో రూపాన మహిళలకి అన్యాయం జరుగుతుంది. బాలికల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మహిళల మీద కిరాతకంగా చంపుతా ఉన్నారు. మహిళల మీద కన్నెత్తిన ప్రతి మగవాడిని చట్టమైన కిరాతకమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మహిళలు లేనిదే పుట్టుక లేదు. ప్రతి ఇంటిలో ఒక తల్లి ఒక చెల్లి ఉంటుంది. మహిళలను గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మరి డాక్టర్ మౌనితకి జరిగిన అన్యాయాన్ని ఆమె ఆత్మని శాంతించాలని, ఆమెకి జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజలందరూ కూడా తిరగబడుతున్న పరిస్థితి. ఒక డాక్టర్గా వృత్తి చేస్తున్న ఒక మహిళని కిరాతకంగా చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మహిళా లోకం కాదు ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. ప్రతి తల్లిదండ్రి కూడా ఆడబిడ్డల్ని బయటకు పంపించాలంటే భయపడిపోతున్న ఈ పరిస్థితుల్లో మంచి చట్టాలు రావాలి. రాజకీయాలకు అతీతంగా మహిళలకు రక్షణ కల్పించాలి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ. ఎందుకంటే ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరిగితేనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడైనా కానీ స్వతంత్రం వచ్చిందని ఒక నమ్మకం భరోసా కలిగిద్ది. కాబట్టి మహిళలకు రక్షణగా ఉండాలని ఈరోజు జనసేన పార్టీ వీర మహిళలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఏ మహిళలకు అన్యాయం జరిగినా జనసేన పార్టీ తరఫున మేము ముందుండి పోరాడతామని, మహిళలకి రక్షణ కల్పించాలని ప్రభుత్వాలన్నింటిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. పంచాయతీలో గ్రామ సభలు నిర్వహిస్తామని చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ వివరణ. ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు. అమ్మవారి సన్నిధిలో పవిత్ర ఉత్సవాలు ఎంతో వైభవంగా ముగిశాయన్న ఈవో కెఎస్ రామారావు. ఉండవల్లిలోని 28వ రోజున కొనసాగుతున్న ప్రజా దర్బార్. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.